వెళ్ళి కడివెన్లో కానీ లకావత్ తండా కానీ ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. జనగామ జిల్లా దేవరూపల మండలం కడవెండి గ్రామ పరిధిలోని వానకొండయ్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్టపై జరుగుతున్న అక్రమ మైనింగ్ పై బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక జిల్లా నాయకుడు పల్లా సుందర్రామరెడ్డి మాట్లాడుతూ మైనింగ్ నిర్వాహకులపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సహజ వనరులను దోచుకుంటున్నారని ఆరోపిస్తూ వెంటనే మైనింగ్ ను ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గుట్ట మీదకి మీరు ఓడే తప్పని చెప్పి మా మీద ట్రస్ట్ పాస్ కేసులు పెట్టిన తర్వాత మేము దయాకర్రావు గారి నోటీస్కి తీసుకుపోవడం జరిగింది. ఇట్లా జరుగుతుంది సార్, ఏం చేద్దామని. గ్రామాలలో ఫస్ట్ గ్రామ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోండి. వారు ఆదేశించడం మీద మేము ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి కడివెన్లో కానీ లకావత్ తండా కానీ ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంటే మేము చావనైనా చేస్తాం కానీ ఆ గుట్ట మీద మైనింగ్ కానియొద్దు, మా తరఫున మీరు కొట్లాడమని వాళ్ళు మాకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీ అందరికీ తెలిసిందే, అందరం కలిసి వెళ్ళి కలెక్టర్ గారికి అది మెమరాండం ఇవ్వడం జరిగింది. మెమరాండం ఇచ్చిన తర్వాత ప్రాసిక్యూషన్ చేసిన తర్వాత బయటపడ్డ నిజాలు చెప్పాలన్నా మాకు కూడా కొన్ని నిజాలు తెలియలేదు. వారికి అసలు ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న గ్రామ సభ తీర్మానాలే లేవు. ధర్మపురంలో, కడివెండిలో లేవు, మాదాపురంలో లేవు. దాని తర్వాత 2018 నుంచి 2 సంవత్సరాలు అక్కడ మైనింగ్ చేయకపోతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుందంట. దాని తర్వాత ఏం జరిగింది, జిఎస్టీ రిటర్న్స్, ఐటీ రిటర్న్స్ ఏమీ లేకపోవడం, పర్మిషన్ ఇచ్చిన 2 సంవత్సరాలు అయినా స్టార్ట్ కాకపోవడం అని క్లియర్గా కలెక్టర్ గారు వారు నోట్ ఫైల్లో ఇచ్చిండు. ఎందుకు క్యాన్సిల్ చేసిన దాంట్లో దయాకర్రావు గారికి మా ఆనంద్ గారికి పంపించండి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఏఎంజీ కన్వెన్షన్ హాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో టౌన్ హాల్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వస్తరాయ్ కళావతి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. వైసీపీ ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తుందన్నారు. సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ప్రభుత్వం వారి పట్ల చూపుతున్నటువంటి మరి ఒక తప్పుడు విధానంగా దాన్ని ప్రశ్నించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గ స్థాయిలో ఒక 3 కార్యక్రమాలు చేపట్టమని పిలుపునివ్వడం, ఆ సందర్భంగా మన 4వ తారీఖున మన తాలూకా పార్టీ శ్రేణులు విజయవంతం చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఈ రోజు 4వ తారీఖు తర్వాత 8, 9 తేదీల్లో మీ వెసులుబాటు పెట్టి మీరు కార్యక్రమాలు చేయండి. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతి ఒక్క తాలూకా సలహాలు సూచనలతో ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడే అవకాశం తీసుకొని ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకొని వీటన్నిటిని వివరించే కానీ ప్రతి దగ్గర కూడా చర్చించుకొని ప్రజలకి మనము వీటిని తెలియజేయాలి. 2 ఏళ్ల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా పేద ప్రజలని ఉద్దేశించి విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం తోకలవలస గ్రామంలోని అగపే సంపూర్ణ సువార్త దేవుని సంఘంలో ఫాస్టర్ బిఎస్ నాయుడు ఆధ్వర్యంలో రేగిడి మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఒరిస్సా చెంబలపూరు నుండి ఫాస్టర్ ఎన్ రాజబాబు ముఖ్య ప్రసంగికులుగా పాల్గొన్నారు. ఎంవీఎస్ ప్రసాద్, ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ వై సుధీర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అనేక మంది సేవకులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. చుట్టుముట్టడం మంచిది కాదు, అది దైవ నిర్ణయం కాదు, దైవ ఏర్పాటు కాదు. కాబట్టి ఇలాంటివి కొంతమంది సేవకుల్లో ఎదురవుతున్నాయండి.
అందుని బట్టి 15 సంవత్సరాలు బట్టి సేవలు నేనంటే పర్సనల్గా చేసేది తక్కువ, జనాలను బట్టి పరిస్థితులు వాడబడుతున్నారు. అందరూ కూడా వాళ్ళందరికీ నేను సపోర్ట్ చేస్తాను, సాయం చేస్తాను. కాబట్టి నేను చేసేది వేరే బిజినెస్ కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అది ఇది చేసుకుని దేవుడు సేవ మటుకు కూడా దేవుడు సేవ మనం ముందు సాగించుకుంటే దాదాపు అది భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి అవ్వాలి. సమయాలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము, ఈ పట్టణములో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహు గనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మా ఊళ్ళో అయితే ఏం చేస్తారండి, ఎక్కువ చేస్తారు, ఒంట్లో పోకపోతే చేతపడి చేయండి. విజయనగరం జిల్లా రేగిడి ఆమదాల వలసల మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ సమావేశం నిర్వహించారు. వీఆర్ఓ, వీఆర్ఏ సర్వే సిబ్బంది సమస్యలు పరిష్కరించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి వల్ల జరిగిన మరణాలు, సూసైడ్ ఘటనలను ఖండించారు. అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, కలెక్టరేట్ వద్ద ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. మరణానికి కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మహమ్మద్ హుస్సేన్ మరణానికి కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మహమ్మద్ హుస్సేన్ మరణానికి కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మహమ్మద్ హుస్సేన్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మహమ్మద్ హుస్సేన్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మహమ్మద్ హుస్సేన్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. వీఆర్ఓ, విలేజ్ సర్వేలు వీఆర్ఓలపై పని ఒత్తిడిని తగ్గించాలి. వీఆర్ఓ, విలేజ్ సర్వేలు వీఆర్ఓలపై పని ఒత్తిడిని తగ్గించాలి. వీఆర్ఓ, విలేజ్ సర్వేలు వీఆర్ఓలపై పని ఒత్తిడిని తగ్గించాలి. అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ వర్ధిల్లాలి. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలో వాటర్ ట్యాంక్ మెట్ల వద్ద బుట్ట భాగ్యశ్రీ మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఉదయం నీటి సరఫరా కోసం వచ్చిన పంచాయతీ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ జనార్దన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆమెకు మానసిక సమస్యలు ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో బాలకిషన్ ఫర్టిలైజర్ దుకాణాన్ని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువులు, విత్తనాల స్టాకు, కొనుగోలు, అమ్మక రిజిస్టర్లను పరిశీలించి ఆన్లైన్ రికార్డులతో సరిపోల్చారు. ఇక రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే అందించాలని, అధిక ధరలు వసూలు చేయరాదన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో వ్యవసాయ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కంప్లీట్ చేయడానికి దీన్ని యాప్లో కూడా చేసుకోవచ్చు.
సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాలనే ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరసన చేపట్టారు. ఇక రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ మాట్లాడుతూ పేద బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు రవినాయక్ పాఠశాలలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం మరి ప్రెస్ నోట్ ప్రకారంగా ఈరోజు మరి గ్రామ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మూసివేసడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు బడుగు బలిగిన పిల్లలు మరి మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలంతా గ్రామస్థాయిలో ఉండి ఈరోజు చదువుకుంటున్నారు. మరి ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో మరి పర్మిషన్ ఇస్తూ వారు ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు లక్షలు వసూలు చేస్తున్నారు. ఈరోజు మరి ప్రభుత్వ పాఠశాలలో అనేక మంది టీచర్స్ లేక మరి మరుగుదొడ్లు లేక మౌలిక సదుపాయాలు లేక ఎంతోమంది తాగునీటి లేక క్రీడా స్థానాలు లేక ఎంతోమంది మరి విద్యార్థులకు మంచి సౌకర్యం కల్పించాలి. ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు. ఈ ప్రభుత్వము మరి ఏదైతే ప్రభుత్వ పాఠశాల మూసివేస్తని చెప్పిందో అది వెనక్కి తీసుకోని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అనేక పాఠశాలలో కొంతమంది టీచర్స్ కొదా ఉంది. మరి ప్రతి పాఠశాలలో క్రీడా స్థలం కేటాయించాలి, మరి అనేక సౌకర్యాలు కల్పించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. దింపేంత వరకు టీఆర్పీ పార్టీ ఎప్పుడు సహించదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి జరుగుతున్న అన్యాయానికి అక్రమానికి దృష్టిలో పెట్టుకొని మల్లన్న గారు ముందుకు అడుగులు కదిలిస్తున్నారు. అన్యాయంబట మేము కూడా పావులు కదులుతూ గద్దె దింపేంత వరకు నేను వదలమని చెప్పేసి కోరుతున్నాము. నా పేరు రవినాయక్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి ప్రెస్ నోట్ ప్రకారంగా బాపట్ల పట్టణంలోని రథం బజారులో అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా బాపట్ల పురపాలక సంఘ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ విజయమ్మ యోగా ఆరోగ్యకర జీవనానికి ఉత్తమ మార్గమన్నారు. మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం పెరుగుతాయని చెప్పారు. అధికారులు యోగాను రోజువారీ జీవితంలో అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎట్లా వెళ్తామో అదే విధంగా వెనక్కి రావాలి. ఆశ్రమించడం అందంగా ఉండాలి. మనం ఏ బాటలో వెళ్తామో అదే బాటలో ఇంటర్లాక్ చేసి నడుము వెన్ను మెడ సాగదీసి ఈ మోకాళ్ళు కిందకు మొత్తడానికి ప్రయత్నం చేయాలి. తరువాత వజ్రాసనం. కుడికాలు వెనక పెట్టుకుని 6 2 3 4 5 6 4 5 6 9 10 గాలి విడిచిపెట్టు కిందకు వచ్చింది. 9 10 గాలి ఆసనాలు ఇట్లా చక్కగా. విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి పత్రికా సమావేశంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ షెడ్యూల్ వివరించారు. ఈ నెల 5 నుంచి ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 22న తుది ఓటర్ జాబితా ప్రచురిస్తామన్నారు. ఓటర్లకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే యోగాంధ్ర 2026లో భాగంగా జిల్లాలో 3 లక్షల మందికి యోగా శిక్షణ అందించాలనే లక్ష్యంతో సచివాలయాలు, దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఏదైతే మనకి 8 నుంచి 12వ తారీఖు వరకు ఈ 4 రోజులు 5 రోజులు కూడా మనకు ఈ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి సచివాలయం నుంచి కూడా ఒక 17 మంది ట్రైనర్స్ని, మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, లేకపోతే బయట ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని ఒక 15 మందిని ప్రతి 17 మందిని ప్రతి సచివాలయం నుంచి ట్రైన్ చేస్తున్నాము. సో ఈ 17 మంది కూడా 12వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు, అంటే ఇంటర్నేషనల్ యోగా డే వరకు కూడా ప్రతిరోజు కూడా ఒక 50 మెంబర్స్తో మనకు ప్రతి సచివాలయంలో మినిమం 50 మెంబర్స్తో మేము యోగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ది ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్, ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్. సో ఇది ఈ థీమ్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసము ప్రతి సంవత్సరం కూడా ఏదైతే యోగా సెషన్స్ ఉన్నాయో ఇది ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకోవడం కోసం ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకు ఒక థీమ్ ఇచ్చారు, ఎన్ఆర్ఈజిఎస్ నుంచి చేపియండి. సో ఆ థీమ్లో మనకి ఎన్ఆర్ఈజిఎస్ వర్కర్స్తో మనం ఈ 14వ తారీఖున ఒక యోగా సెషన్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే 6 టెంపుల్స్లో కూడా
ఒక టెంపుల్ థీమ్లో యోగా సెషన్ పెట్టాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో SSC 2026లో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం జరిగింది. ఎమ్మెల్యే మందుల సామేల్ 9 మండలాలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. బాసరా IIITలో ప్రవేశం పొందిన 8 మందిని ప్రత్యేకంగా సత్కరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. చరణ్ జెడ్పిహెచ్ఎస్ సర్వపల్లి, తర్వాత సాయి చరణ్ జెడ్పిహెచ్ఎస్ తిరుమలగిరి, తర్వాత ఎం ప్రజ్ఞ జెడ్పిహెచ్ఎస్ తిరుమలగిరి, మోత్పూర్ రెడ్డినగర్, కె ఉషశ్రీ మోత్పూర్ హెడ్ మాస్టర్ గారు రామప్రసాద్ గారు రండి వెళ్ళండి. బాపట్ల మున్సిపల్ పరిధిలోని 15, 16 వార్డుల శృంగారపురం, భీమవారిపాలె ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ ఎం హాసిని సందర్శించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా డ్రైనేజీ పూడికితీత పనులను కూడా పర్యవేక్షించాలని, ఇక సమస్యలపై పరిష్కారపై ఆమె చూపుతున్న చొరవకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చెత్త వేసిన పెడితే అంత అవేర్నెస్ ఉన్నప్పుడు అప్పుడు అంటే అట్లా అని కాదు మేడం, కొద్దిగా భయం ఆ పొంగు రావచ్చు ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోయింది అభివృద్ధి పెట్టుకోవాలి కానీ మంచినీళ్ళు వచ్చి 3 సంవత్సరాలు అదే దానికోసం వచ్చాను. అసలు ఇప్పటికి ఎంత మంది వచ్చేది ఆ రోడ్డు మీద ఉన్న చెత్తంతా తీసుకొచ్చి దాంట్లో పోస్తారు. ఇవన్నీ నానా విజయనగరంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఏపీ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిదారాజు మాట్లాడారు. మహిళా మోర్చా కార్యకర్తలు ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ సేవలు అందిస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో మహిళా సాధికారతకు బీజేపీ కట్టుబాటును చాటిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు స్మిత, కార్యదర్శి పావని తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు. ఇవాళ విజయనగరం జిల్లాలో అనేక కార్యక్రమాలు జరుపుకున్నాము మహిళా మోర్చా తరఫున. అంటే 12 సంవత్సరాలు మోడీ గారి సుపరిపాలన ఇవాళ జూన్ 9వ తేదీ ఆయన మొట్టమొదటిసారిగా బాధ్యత తీసుకున్న రోజు ఇది. సో ఈరోజు మొదట గుడిలో కార్యక్రమం ప్రారంభించి అనేక కార్యక్రమాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళని కలవడం, అదేవిధంగా పనికి ఆహార పథకం, ఆర్టిఫిషియల్స్ని కలవడం, అంగన్వాడీని సందర్శించినాము, డ్వాక్రా మహిళలను కలిసినాము. అంటే కలిసి వాళ్ళకి ఏ విధంగా నరేంద్ర మోడీ గారి పథకాలు వారికి అందుతున్నాయో అనేక విషయాలపై వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ముఖ్య పాత్ర వహిస్తూ ఏదైతే ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారో ఇంధనాన్ని తగ్గించాలి, ఇంధన వాడకం తగ్గించాలి అని చెప్పి ఆల్రెడీ చాలా మంది ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా మార్చడం జరిగింది. అలాగే కుకింగ్లో కూడా ఆయిల్ శాతం తగ్గించాలి, గ్యాస్ శాతం తగ్గించాలి అనే ఉద్దేశంతో దానికి మనకి ఆరోగ్యంతో పాటు మన యొక్క దేశం యొక్క ఏదైతే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ఆయన ఇచ్చినటువంటి సూచనలు ఉన్నాయో దాన్ని అందరూ కూడా పాటించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మహిళా మోర్చా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దీనిలో మహిళలందరూ కూడా భాగస్వామ్యం కావాలనే సందర్భంగా మీకు తెలియజేస్తాను. నా పేరు నిషిదారాజు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు. ఇవాళ విజయనగరం జిల్లాలో అనేక కార్యక్రమాలు
జరుపుకున్నాము మహిళా మోర్చా తరఫున. అంటే 12 సంవత్సరాలు మోడీ గారి గుండ్లపోచంపల్లి మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందన్న ఆరోపణల నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలెక్టర్ మను చౌదరి కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించిన 49 ఎకరాల 20 గుంటల భూమిని సర్వే చేసి అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ రైతుల భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా, రిజర్వుల శాఖ మంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్టు పిల్లల భవిష్యత్తు కోసం కేటాయించినటువంటి స్థలం ఏదైతే గుండ్లపోచంపల్లి శివార్లో సర్వే నెంబర్ 509 సుమారు 49 ఎకరాల 20 గుంటల భూమిని మా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అప్పుడున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ పిల్లల భవిష్యత్తు కోసం, షెడ్యూల్ కాస్ట్ తరాల కోసం, వారి బాగోలు కోసం గొప్పగా ప్రభుత్వం ఆలోచన చేసి 1991లో ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 49 ఎకరాల 20 గుంటల భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది, కొనుగోలు చేయడం జరిగింది. కనుక నేను ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారిని కానీ కలెక్టర్ గారిని కానీ ఒక్కటే కోరుతా ఉన్నా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ప్రజలకు మనం చెప్పకపోతే మన ప్రభుత్వం మీద విశ్వాసం కూలిపోతారు. ఉండొచ్చు, కోట్ల ఆస్తి ఉండొచ్చు, అన్ని దొంగతనాలే, లేవాట్లు మారుస్తాము, పట్టా సర్టిఫికెట్లు మారుస్తాము, ఎవరు తిట్టనోళ్ళు ఉండరు. ఎన్ని తిట్టినా ఆయన మీద నువ్వు ఎన్ని మాట. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో పోరంలోవ గ్రామ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి 306 మంది రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు. రైతుల భూ హక్కుల భద్రతకు పట్టాదారు పాస్ పుస్తకాలు కీలకమని మంత్రి అన్నారు. భూ సంబంధిత సేవలను పారదర్శకంగా వేగవంతంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది పాస్ పుస్తకం ఎలా ఉందో. పాస్ పుస్తకం మీద ఏమైనా ఫోటో ఉందా? లేదు కదా. ఏముంది మరి? రాజముద్ర. ఇది ప్రభుత్వం ఇస్తున్నటువంటి పుస్తకం. ఎంతో పూర్వం ఏముండేది? సైకో ముద్ర ఉండేది. ఆయన ఫోటో పెట్టుకొని మన భూమి మీద వాళ్ళ ఫోటోలు ఏంటి? ఇది మన హక్కు, మన భూమి, మన భూమి మీద వాళ్ళ ఫోటోలు పెట్టుకొని మనకు పుస్తకాలు ఇచ్చేవాడు. ఆ పుస్తకాలు కూడా ఈరోజు వెంకట్రావు గారు అడిగితే ఒక పుస్తకం, రేపు అన్నవరం గారు అడిగితే ఒక పుస్తకం, ఎల్లుండి అమ్మారావు గారు అడిగితే ఒక పుస్తకం ఇచ్చేవాడు. అంటే దానికి ఒక లెక్క జమ ఏమీ లేదు. ఈరోజు ఈ పుస్తకం రాజముద్రతో వచ్చిందే కాకుండా ఈ పుస్తకం మధ్యలో మీరు చూసుకున్నట్టయితే ఇది క్యూఆర్ కూడా ఉంటుంది. మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలోని సుతారిగూడెంలో శ్రీ కట్టమైసమ్మ దేవాలయం 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సాకరబోయిన మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అమ్మవారి పలహార బండి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ సాయిపేట శ్రీనివాస్ హాజరై భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు మన గుండ్లపోచంపల్లి డివిజన్లో సుతారుగూడ గ్రామంలో మన కట్టమైసమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు గ్రామంలో పెద్ద ఎత్తున బోనాలు, అదేవిధంగా ఈ పలహార బండి ఊరేగింపు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ అమ్మవారి దయ మన డీజల్ ప్రజలపై ఉండాలని చెప్పేసి అందరూ కూడా ఆయురారోగ్యంతో నిండు నూనెలు చూసే విధంగా ఆ తల్లి ఆశీస్సు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆ భగవంతుడికి వేడుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన సాకరపేట మల్లేష్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు
అదేవిధంగా భాస్కర్, రాజు అందరి ఆహ్వానం మేరకు ఈరోజు మేము రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఆ తల్లి కుప్ప ఉండాలని చెప్పి కూడా భగవంతుడు పెట్టుకుంటా ఉన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.